ఏపీలో మరోసారి సంక్షేమ బావుట ఎగరవేసేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లో అమలు పరిచిన మేనిఫెస్టో తరహాలో సక్సెస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతుంది. ప్రతిపక్ష పార్టీల పొత్తుల హడావిడిలో ఉండగా ఇదే అదునుగా భావించిన వైసీపీ మేనిఫెస్టో కసరత్తు పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు పూర్తి చేసింది. నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త హామీలను 2024 ఎన్నికల విజయం కోసం వైసీపీ అధిష్టానం చేర్చనుంది. ఏపీలో మరోసారి సంక్షేమ బావుట ఎగరవేసేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. 2019 ఎన్నికల్లో అమలైన మేనిఫెస్టో సక్సెస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతుంది. గత మేనిఫెస్టోనే తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాల అమలుకు చర్యలు చేపట్టబోతుంది. అందులో భాగంగానే సీఎం జగన్ మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన మేనిఫెస్టోలో మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తాలూకు అంశాలను ప్రతి సభలో వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్ ఇప్పుడు ఇదే మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక త్వరలో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టోను తయారు చేశారు. మొన్న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేనిఫెస్టోపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే మేనిఫెస్టో సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. 3 ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేసిన సీఎం జగన్ 4వ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు బాపట్ల జిల్లా మెదరమీట్ల సభలో వైసీపీ రూపొందించిన కొత్త మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రేపు జరిగే మెదరమిట్ల సిద్ధం సభలో దాదాపు 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. 4 సంవత్సరాల 10 నెలల్లో ఏం చేశారు, రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నారన్న దానిపై సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పథకాలు అమలు చేయడంతో పాటు మరికొన్ని కొత్త పథకాలు, హామీలను ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళల కోసం డ్వాక్రా రుణమాఫీ అంశాలు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ తరహాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, 400కే గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలకు నెలకు 3000 ఇవ్వడంతో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్యాబులు, ఇంటర్ పూర్తి చేసిన లేడీ విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇచ్చే హామీలను నూతన మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. టీడీపీ సూపర్ 6తో పాటు జనసేన మినీ మేనిఫెస్టోలో రిలీజ్ చేశాయి. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకి ప్రధాని మోడీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వైసీపీ పూర్తి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఎన్డీఏ